अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। యావత్ ప్రపంచ దేశాల మానవాళికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారు 1501వ సంవత్సరము జన్మదినం పురస్కరించుకొని ప్రపంచ్ దేశాలన్నీ పండగ వాతావరణంలో ఈరోజు జరగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఖురాన్ గ్రంథము ఆయన ద్వారా ప్రపంచానికి అందింది కాబట్టి ఖురాన్ గ్రంథంలో మానవాళి మనుగడకు దేవుని దగ్గరకు చేర్చే అంశాలన్నీ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఖురాను ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. ఖురాన్ అనే గ్రంథము అందరికీ, మనిషి అనే ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఖురాన్ గ్రంథాలు అనేక రకమైన గ్రంథాలు ఉన్నప్పటికీ అన్ని గ్రంథాలు చదివేదానికే మానవాళి సిద్ధంగా ఉన్నారు. ఏ గ్రంథంలో అయితే మానవాళి మనుగడ సాగుతుందో, ఏ గ్రంథంలో అయితే మానవాళి మనుగడకు దావ చూపిస్తుందో, మనము మంచి మార్గాన్ని నడుచుకునే గ్రంథం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ప్రపంచం అంతా నడుచుకునే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. దానికి సందర్భించుకొని ఈరోజు ప్రపంచ దేశాలని మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదానాలు చేయటము, పేదలకు ఆసరా ఇవ్వటము, ఈరోజు ర్యాలీలు తీయటము, ఆయన గుర్తుగా, ఆయన గుర్తింపు కోసము, ఆయన ఆచరణలో ఆయన సున్నత్ను పాటిస్తే ప్రతి ఒక్క మనిషికి జన్నత్ అంటే స్వర్గానికి పోవచ్చు అనే ఆలోచన ఆ ఖురాన్లో ఉంది. కాబట్టి ఆ ఖురాన్ను అందరూ చదవాలని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, మొత్తం ఇది హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి మీరు ఆచరిస్తారని చెప్పి ఆశిస్తూ ఆ దేవుని మీద నమ్మకం ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.